తెలంగాణ మంత్రి అజారుద్దీన్ కు డెడ్ లైన్ దగ్గర పడుతోందా? మరో నెల రోజుల్లో ఎమ్మెల్సీగా ఎంపిక కాకపోతే మంత్రి పదవి పోవడం ఖాయమా? ఈ కేసులో సుప్రీంకోర్టు కొత్త ట్విస్ట్ ఇవ్వడంతో అజార్ పరిస్థితి గందరగోళంగా మారిందా? మరి కొత్త గవర్నర్ అజారుద్దీన్ ఎమ్మెల్సీగా ఓకే చెప్తారా, లేక మరింత నాంచివేత ధోరణిని కంటిన్యూ చేస్తారా? ఇదే జరిగితే మాత్రం అజార్ మంత్రి పదవి ఊడిపోవడం ఖాయమా? కాంగ్రెస్ నేత అజారుద్దీన్ మంత్రి పదవికి డెడ్ లైన్ దగ్గర పడుతుంది. మంత్రిగా ఎన్నికై 4 నెలలు గడుస్తున్నా ఇంకా ఆయన ఏ సభకు ఎన్నిక కాకపోవడంతో మంత్రి పదవి ఉంటుందా ఊడుతుందా అనే చర్చ జరుగుతుంది. ఇటీవల జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల సమయంలో మైనార్టీ కోటాలో అజారుద్దీన్ కు మంత్రి పదవి దక్కింది. ఉప ఎన్నికకు ముందు మంత్రి పదవి కోసం చాలా మంది నేతలు పోటీపడ్డారు. అయినప్పటికీ కాంగ్రెస్ హైకమాండ్తో తనకు ఉన్న పరిచయాలతో మైనార్టీ కోటాలో అజారుద్దీన్ మంత్రి పదవి దక్కించుకున్నారు. అయితే ఎమ్మెల్యే ఎమ్మెల్సీ కాకుండానే ఆయన మంత్రి అయ్యారు. కానీ ఇప్పుడు ఆయన మంత్రి పదవి డైలమాలో పడిందనే చర్చ జరుగుతుంది. ఇప్పట్లో అజారుద్దీన్ను ఎమ్మెల్సీగా గవర్నర్కు ఓకే చెప్పి పరిస్థితులు లేవని అంటున్నారు. దాంతో అజారుద్దీన్ను చట్టసభలకు ఎలా పంపిస్తారు, ఈ విషయంలో రేవంత్ సర్కార్ ఏం చేస్తారనేది మాత్రం హాట్ టాపిక్గా మారింది. ప్రస్తుతం ఎమ్మెల్సీల నియామకానికి గవర్నర్ ఇంకా ఆమోదం తెలపలేదు. ఇప్పటి వరకు గవర్నర్గా ఉన్న జిష్ణుదేవ్ వర్మ బదిలీ అయ్యారు. ఆ తర్వాత కొత్తగా ప్రతాప్ శుక్లా వచ్చారు. ఇటీవల ఆయన్ను కలిసిన కొందరు నేతలు ఎమ్మెల్సీల నియామకానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలని కోరారట. కానీ ఆయన ఎమ్మెల్సీల విషయంలో ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదని తెలుస్తోంది. దాంతో మంత్రి పదవిలో అజార్ ఉంటారా లేక పదవి పోతుందా అనే చర్చ జరుగుతోంది. అయితే అజారుద్దీన్ను మంత్రివర్గంలోకి తీసుకోకముందే ప్రొఫెసర్ కోదండరాంతో పాటు అమీర్ అలీ ఖాన్ పేర్లను ఎమ్మెల్సీలుగా ప్రభుత్వం నామినేట్ చేస్తే ఆ తర్వాత గవర్నర్కు పంపించారు. ఈ ఇద్దరి నియామకంపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ బీఆర్ఎస్ నేతలు సుప్రీంకోర్టుకు వెళ్లారు. దాంతో ప్రభుత్వం మరోసారి ప్రతిపాదనలు పంపించాల్సి వచ్చింది. రెండోసారి కోదండరాంతో పాటు అజారుద్దీన్ పేరును సిఫార్సు చేశారు. అయినా గవర్నర్ ఆమోదం చెప్పలేదు. అయితే సుప్రీంకోర్టులో ఈ కేసు పెండింగ్లో ఉన్నందున గత గవర్నర్ ఈ ఫైల్పై నిర్ణయం తీసుకోలేదనే టాక్ నడిచింది. అయితే ఫిబ్రవరి 3న సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేస్తూ గవర్నర్ నిర్ణయం తీసుకోవచ్చని, కోర్టు విచారణ దానికి అడ్డంకి కాదని స్పష్టం చేసింది. దీంతో అజారుద్దీన్ ఎమ్మెల్సీ నియామకం సుగమం అవుతుందని ప్రభుత్వం భావించినా అప్పటి గవర్నర్ బదిలీ కావడంతో ఫైల్ మళ్లీ పెండింగ్లోకి వెళ్లింది. ప్రస్తుతం కొత్త గవర్నర్ ఈ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది ఆసక్తికరంగా మారింది. ఏప్రిల్ నెలాఖరులోపు అజారుద్దీన్ ఎమ్మెల్సీగా ప్రమాణం చేయకపోతే ఆయన మంత్రి పదవికి రాజీనామా చేయాల్సి ఉంటుంది. ఇది ప్రభుత్వానికి నైతికంగా ఇబ్బందికరంగా మారుతుందని ఒకవైపు అజారుద్దీన్ నియామకం పెండింగ్లో ఉండగానే రాష్ట్ర మంత్రివర్గంలో మార్పులు చేర్పులు ఉంటాయనే ప్రచారం జోరందుకుంది. ముఖ్యంగా లంబాడా వర్గం నుంచి ఒకరికి మంత్రి పదవి ఇచ్చే అవకాశం ఉందని సమాచారం. సుప్రీంకోర్టు స్పష్టత ఇచ్చినప్పటికీ అమలు కాకపోవడంతో బాధితులు హైకోర్టును ఆశ్రయించారని న్యాయస్థానమే సూచించితే దీంతో ఈ వ్యవహారం మళ్లీ న్యాయ పోరాటంగా మారే అవకాశం ఉందని అంటున్నారు. మరోవైపు మంత్రి పదవి విషయంలో అజారుద్దీన్ కామెంట్స్ ఆసక్తికరంగా మారాయి. అసెంబ్లీ లాబీలో ఎమ్మెల్సీ పదవి ఎప్పుడంటూ అజారుద్దీన్కు ప్రశ్నలు ఎదురయ్యాయి. దాంతో ఊపర్ భగవాన్ హే అంటూ ఆయన సమాధానమిచ్చారట. అయితే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల సమయంలో ఎమ్మెల్యే ఎమ్మెల్సీ కాకుండానే అజారుద్దీన్కు మంత్రి పదవిని కట్టబెట్టారు. అయితే 6 నెలలలోపు ఆయన ఏదో ఒక చట్టసభల్లో సభ్యుడిగా ఉండాలి. మరో నెల రోజుల్లో ఆయన ఎమ్మెల్సీ కాకపోతే మంత్రి పదవికి రాజీనామా చేయాల్సి ఉంటుంది. ఇదిలా ఉండగానే త్వరలోనే మంత్రివర్గ విస్తరణ అంటూ ప్రచారం సాగుతుంది. ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి ఈ విషయాన్ని ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో చర్చించి క్లారిటీ తీసుకున్నట్టు సమాచారం. ఈసారి విస్తరణ జరిగితే ఓ లంబాడా వర్గం నుంచి ఒకరిని మంత్రివర్గంలోకి తీసుకునే అవకాశం ఉన్నట్లు ప్రచారం సాగుతుంది. ఇప్పటికే ఎమ్మెల్యే రామచంద్ర నాయక్కు డిప్యూటీ స్పీకర్ పదవిని ఖరారు చేసినా ఇప్పటి వరకు ఎంపిక ప్రక్రియ పూర్తి కాలేదు. మంత్రివర్గంలో చోటు కోసం ప్రయత్నిస్తున్న ఆయన డిప్యూటీ స్పీకర్ పదవిని చేపట్టే విషయంలో ఆచితూచి వ్యవహరిస్తున్నారు. దేవరకొండ ఎమ్మెల్యే బాలునాయక్ పేరు కూడా
మంత్రివర్గంలోకి తీసుకునే విషయమై ప్రచారంలో ఉంది. దీంతో పాటు ప్రస్తుత మంత్రివర్గంలోని 2-3 శాఖల్లో మార్పులు జరిగే అవకాశం ఉన్నట్లు కాంగ్రెస్ వర్గాల నుంచి బలంగా వినిపిస్తుంది. ఈసారి విస్తరణలో సీఎం రేవంత్ మార్కు ఉంటుందని చెబుతున్నారు. ఒకవేళ అజారుద్దీన్ ఎమ్మెల్సీగా నామినేట్ కాకపోతే ఆయన మంత్రి పదవిని ఎవరికి ఇస్తారనేది కూడా ఇంట్రెస్టింగ్ గా మారింది.